జయకుమార్ గారు, వేటూరి గారు, చక్రవర్తి గారి కాంబినేషన్‌లో ఒక మ్యూజిక్ సిటీలో జరిగినటువంటి సంఘటన ఒకటి. వాళ్ళ కాంబినేషన్లో అద్భుతమైనటువంటి పాటలు వచ్చాయి. చాలా వాళ్ళ బాండింగ్ మంచి బాండింగ్. చక్రవర్తి గారు, వేటూరి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ ముగ్గురు బాండింగ్ అద్భుతమైన బాండింగ్. పగలంతా కష్టపడతారు, ఈవినింగ్ ఎక్కడ కూర్చొని రిలాక్స్ అవుతారు. సో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మళ్ళా నెక్స్ట్ డేకి డైలీ వాళ్ళ కార్యక్రమం చాలా చక్కగా వాళ్ళ బాండింగ్ సాగుతూ ఉండేది. ఒకరోజు చక్రవర్తి గారు విజయ గార్డెన్స్లో చక్రవర్తి గారికి నాగిరెడ్డి గారు సెపరేట్గా ఒక 2 రూములు కట్టించారు మ్యూజిక్ సిట్టింగ్ కోసం. ఒక పెద్ద రూమ్లో అది హాల్ లాగా ఉంటుంది, అందులో మ్యూజిక్ సిట్టింగ్, పక్కన వాష్రూము, చిన్న రూము, ఆయన రెస్ట్ తీసుకోవటానికి. ఇక చక్రవర్తి గారు వస్తే ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే. సో ఆ సౌకర్యాన్ని అరేంజ్ చేశారు. చక్రవర్తి గారు అద్భుతంగా ఇళయరాజా గారు ఉంటుండగా కూడా అద్భుతమైనటువంటి పాటలు చేశారు. చాలా బిజీగా ఉన్నారు చక్రవర్తి గారు. సో ఒకరోజు సిట్టింగ్లో వేటూరి సుందరరామూర్తి గారు పాట రాశారు. పాట రాసి చక్రవర్తి గారు ట్యూన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆ రోజు ప్రొడ్యూసర్ గారి బామ్మర్ది వచ్చి కూర్చున్నాడు. మావాడు సినిమా తీస్తున్నాడు అనేటటువంటి ఉత్సాహంతో ఇక ఫీల్డ్కి బయట ఉన్న వాళ్ళకి ఫీల్డ్లోకి వచ్చి గమనించడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. సో చక్రవర్తి గారు ట్యూన్ చేస్తున్నాడు. ఆ ట్యూన్ చేస్తున్న దాంట్లో పిల్లన గ్రోవి వాయించవా అనేటటువంటి లైను సుందరరామూర్తి గారు రాశారు. పిల్లన గ్రోవి వాయించవా అని. సో చక్రవర్తి గారు పిల్లన గ్రోవి వాయించవా అని మనోచేత పాడిస్తూ ఈయన ట్యూన్ చేస్తున్నాడు. ట్యూన్ చేస్తూ ఆపి ఒక సిగరెట్ వెలిగించాడు చక్రవర్తి దగ్గర ఆలోచిస్తూ. ఇదంతా ప్రొడ్యూసర్ గారి బామ్మరిది చాలా ఉత్సాహంగా అత్యుత్సాహంగా గమనిస్తున్నాడు. ఇటుపక్క చక్రవర్తి గారు అసిస్టెంట్స్, ఒక పక్క వేటూరి సుందరరామూర్తి గారు. ఈ వేటూరి సుందరరామూర్తి గారిని చూసిన ఆనందంలో ఆయనకి సరదాగా మాట్లాడదామని, గురువుగారు కాస్త రొమాన్స్ రాయండి సార్, కొంచెం సెక్సీగా రాయండి సార్ అని అన్నాడు. అనంటే అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు అతని అత్యుత్సాహాన్ని గమనించి ఏమీ అఫెండ్ అవ్వకుండా, ఏమండి పిల్లని గోవి వాయించవా అంటే హీరోయిన్ పిల్లే కదండి, హీరోయిన్ పిల్లని గోవి వాయించవా అంటే అంతకన్నా అదే అందులోనే ఉంది రొమాన్స్, నేను విడమర్చి చెప్తే బాగుండదు, మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని మనం విరమించి చెప్పకూడదు, కొన్ని మాటల తాలూకా అంతరార్థం ఆడియన్స్ వదిలిపెట్టాలి, అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పాటలో కానీ మాటలో కానీ సీన్లో కానీ కథలో కానీ చూసే ప్రేక్షకులను కూడా మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి అని చక్కగా వేటూరి సుందరరామూర్తి గారు చెప్తే ఆ ప్రొడ్యూసర్ బామ్మర్ది గారు ముఖం సూర్యకాంత పువ్వులాగా విచ్చుకుందనమాట. సో అలాగా ఇండస్ట్రీలకు కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళతో జరిగేటటువంటి మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ షూటింగ్స్ కానీ చూడటానికి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. అది మ్యూజిక్ సిట్టింగ్ జరిగినటువంటి ఒక గమ్మత్తైన సంఘటన. థ్యాంక్ యూ.